విషయాలు దేవుని యొక్క వాక్యాన్ని చూసుకున్న ప్రియ దేవుని బిడ్డలారా, తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. ఆత్మను ఆర్పకుడి. చాలా ప్రార్థన చేసుకున్నాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా తండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడని కొందనాలు చెల్లిస్తున్నాం. గొప్ప దేవుడవు నాయన, కనికర సంపన్నుడవు నీవు. నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన. కొద్ది నిమిషాలు దేవ తండ్రి మేమంతా వాక్యాన్ని ధ్యానించబోతూ ఉండగా నీ సన్నిధి, నీ మహిమ, నీ కృప, నీ కాపుదల మెండుగా మీరు మాకు తోడయించండి, నడిపించండి దేవా. ప్రతి మాట దేవ తండ్రి మా హృదయములో నాటబడాలి. మా హృదయములో దేవతండి అది నీ కొరకు ఫలించులాగున్న దేవతండి నీ కృపతో నింపమని యేసు నామములో దేవ అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, ఒకసారి మళ్ళా చదువుదాం. అది ఆత్మను ఆర్పకుడి. చూడండి, బైబిల్ గ్రంథములో భక్తుడైన పౌలు చేసిన పరిచర్య చాలా గొప్ప పరిచర్య. ప్రియ దేవుని బిడ్డలారా, అనేక రకాలైన బోధనలను భక్తుడైన పౌలు తన పత్రికలలో రాసినట్లుగా మనం చూస్తాం. సంఘం ఏ విధంగా ఉండాలి, విశ్వాసులు ఏ విధంగా ఉండాలి, దైవజనులు ఏ విధంగా ఉండాలి, భార్య ఏ విధంగా ఉండాలి, భర్త ఏ విధంగా ఉండాలి, పిల్లలు ఏ విధంగా ఉండాలి, పిల్లలతో తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలి, అన్నీ కూడా పౌలు సార్వత్రిక సంఘానికి నేర్పించాడు ఎంతో జాగ్రత్తగా. అనేకమైన సంఘాలకు వెళ్తూ, అనేకమైన దేశాలకు వెళ్తూ తను చేయవలసిన పరిచర్య ప్రభు దగ్గర చాలా ఘనముగానే భక్తుడు పౌలు చేసినట్లుగా మనం చూస్తాం. అలాంటి ఒక గొప్ప దైవజనుడు, ఒక అభిషేకము కలిగిన దైవజనుడు తెస్సలోనిక సంఘానికి రాస్తున్న మాట ఏంటంటే ఆత్మను ఆర్పకుడి. ఏమవుతుంది ఒక వ్యక్తి జీవితంలో ఆత్మను ఆర్పితే? అసలు ఏ ఆత్మను ఆర్పొద్దు అంటున్నాడు? అన్ని సంఘాలకు రకరకాలైన హెచ్చరికలు ఇచ్చిన పౌలు తెస్సలోనిక సంఘానికి మాత్రం చాలా మంచి అప్రిషియేషన్ ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి అధ్యాయంలో చూస్తే మనం చూద్దాం. మొదటి అధ్యాయంలో మొదటి అధ్యాయం 2వ వచనం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును, మన ప్రభువైన యేసుక్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచు, మా ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఏలయనగా దేవుని వలన ప్రేమించబడిన సహోదరులారా అంటాడు. మీరు దేవుని వలన ప్రేమించబడిన వ్యక్తులు. మీకు ప్రయాస తెలుసు, ప్రేమ తెలుసు, సాత్వికం తెలుసు, అన్నిటికంటే క్రీస్తు యేసునందలి భయము ఇంకా బాగా తెలుసు. అందుకనే వారిని గురించి ఒక మాట అంటాడు. ఏంటో తెలుసండి, 8వ 7వ వచనంలో. కాబట్టి మాసిదోనియాలోను అక్కయ్యలోను విశ్వాసులందరికీ మీరు మాదిరి అయ్యారు. ఫలాని సంఘములో మిమ్మల్ని మాదిరిగా తీసుకుంటున్నారు. నీకు అర్థమవుతుందా? ఫలాని మాసిదోనియా సంఘములో, అక్కయ్య సంఘములో వారు మిమ్మల్ని ఉదాహరణగా చూపిస్తున్నారు. అంటే అది ఎంత గొప్ప సంఘం అయి ఉంటుంది చెప్పండి ఒకసారి. ఎంత ఘనమైన విశ్వాసులు కలిగిన సంఘం అయి ఉంటుంది అది. అంత సాదాసీదా మాట కాదది. మీరు ఫలాని సంఘమునకు మాదిరికరముగా ఉన్నారు. గొప్ప మాట. మాసిదోనియా సంఘం, అక్కయ్య సంఘం మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకుంటున్నారు. వారు మిమ్మల్ని చూసి ఎంతగానో నేర్చుకోవాల్సిన సందర్భాలు వారు చాలా నేర్చుకుంటున్నారు మీ నుంచి. ప్రేమతో కూడిన మీ ప్రయాస కానీ అన్ని విషయములలో
మిమ్మల్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అంత గొప్ప పరిచర్య చేసిన వ్యక్తి పౌలు. ఆ దశలోనిక సంఘానికి అదే అధ్యాయంలో రాస్తున్న మాట, ఆత్మను ఆర్పకుడి. ఏ ఆత్మ ఈరోజు నీలో నివసిస్తుందో, ఏ పరిశుద్ధాత్మ నీలో నివసించడమును బట్టి నిన్ను ఇంకొక సంఘము మాదిరికరముగా తీసుకుంటుందో ఆ ఆత్మను ఎన్నటికి ఆర్ప. ఎందుకు ఈరోజు అనేక మందిలో ఆత్మ చల్లారిపోతుంది? ఒకప్పుడు వెలిగించబడిన వెలుగు ఈనాడు ఎందుకు చీకటిగా మారుతుంది? ఒకప్పుడు వెలిగించబడిన నీవు ఎందుకు ఈరోజు దేవుని దగ్గర ఆ కృప పోగొట్టుకున్నావు? ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన నీవు ఎందుకు ఆ దేవుని ఆత్మ ఎటు వెళ్ళిపోయింది ఈరోజు నీలో? ఎవరు ఆర్పారు ఆత్మని? ఎవరు ఆర్పారు? ఎవరు ఆర్పారు? ఎందుకు ఆరిపోయిన ఆత్మ? ఎందుకు ఆరిపోయింది? అందుకనే చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం చదవండి ఒకసారి. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా, శరీర సంబంధమైన ఫలములు చాలు. ఏమంటాడు? మేము ఆత్మ సంబంధమైనవి విత్తి ఉండగా, ఆత్మ సంబంధమైన బోధన చేసి ఉండగా, ఆత్మ సంబంధమైన వరములను మీకు అనుగ్రహించి ప్రభువు యొక్క కృప ఏంటో మీకు తెలియజేస్తే ఈరోజు శరీర సంబంధమైన కార్యాల కోసం గొప్ప విషయమా? శరీర సంబంధమైన కార్యాలు, ఆత్మ సంబంధమైన కార్యాలు. నేను ఆత్మ సంబంధమైన కార్యముల గురించి బోధిస్తే శరీర సంబంధమైన ఫలములు కోసుకోవడం ఇదేమి గొప్ప విషయమేమి కాదు అని కొరింథీ సంఘంతో హెచ్చరిస్తున్నాను. ఒకప్పుడు ఆత్మానుసారముగా నడిచిన కొరింథీ సంఘం అది. ఒకప్పుడు దేవుని అభిషేకముతో నింపబడిన కొరింథీ సంఘం అది. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 14వ అధ్యాయం మొదటి వచనం అంటాడు, ప్రేమ కలిగి ఉండుటకు మీ ప్రయాస దేని కొరకు తెలుసా? ధనము సంపాదించుకోవడానికి కాదు. నీ ప్రయాస దేని కొరకు తెలుసా? స్వస్థత కార్యాలకు, సూచక క్రియలకు, మహత్ కార్యాలకు, అద్భుతాలకు కాదు. నీ ప్రయాస ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాస. ఈరోజు ఎంతమందికి ఆత్మ సంబంధమైన కార్యాల గురించి నిజంగా అవగాహన ఉంది? ఎందుకు ఆత్మ ఆరిపోతుంది ఎంతమందికి అర్థమవుతుంది ఈరోజు? ఒకప్పుడు వెలిగించబడిన మనము, ఒకప్పుడు ఆత్మ సంబంధముగా నడిపించబడిన మనము, ఒకప్పుడు ఆత్మ సంబంధమైన ఫలములను కోసిన మనము ఎందుకు ఈరోజు శరీర సంబంధమైన ఫలములను కోస్తా ఉన్నాం? ఎందుకు ఒక వ్యక్తి నుంచి పరిశుద్ధాత్ముడు క్రమక్రమముగా దూరం అయిపోతూ ఉన్నాడు? దినదినమునకు నీకు పరిశుద్ధాత్మ దేవునికి మధ్యలో సహవాసము పెరగాల్సింది పోయి క్రమక్రమంగా దేవుడు నీ నుంచి. పౌలు అంటాడు, ఆత్మ సంబంధమైనవి నేను విత్తితే శరీర సంబంధమైనవి నీవు కోసుకోవడం గొప్ప. ప్రకృతి సంబంధమైన మనుష్యుడి కంట ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థం కావు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:14లో చెప్తాను, నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటే ఆత్మ ఆరిపోతూనే, నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తివిగా ఏదో మందిరానికి వస్తాను పోతాను నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను అంటే దేవుడు అంటాడు కదా, ఆత్మ ఆరిపోతుంది. ఆత్మ ఆరిపోతే ఏమవుతుంది? ఆత్మ లేనివాడు నా వాడు కాదు. అది నీకు నువ్వు వచ్చినా దేవునికి నీకు ఎటువంటి సంబంధం ఉండదు. ఒకవేళ నీవు ప్రార్థన చేసినా నీకు దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. కారణం లోపల ఉన్న ఆత్మ ఆరిపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దశలోనిక
సంఘముతో అంటాడు, సంఘమా చాలా జాగ్రత్త, అంత్య దినములలో ఆత్మను ఆర్పుడి. అంత్య దినములు అపాయకరములు, చాలా జాగ్రత్త. ఒక మనిషిలో పరిశుద్ధాత్మ దేవుడు దూరం అయిపోవడానికి కారణం ఏంటిది? దేవుడు దైవజనుడి ద్వారా ఆత్మ సంబంధమైన విత్తితే మనము శరీర సంబంధమైన ఫలాన్ని కోయాలని ఆశపడతాం. దేవుడు ఆత్మ సంబంధిగా మనము మార్చబడి మనము దేవుని యొక్క ఆత్మతో నడిపించబడాలి, దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనం నడిపించబడాలని దేవుడు ఆశపడుతుంటే మనం ఏం చేస్తామంటే శరీర సంబంధమైన కార్యాలను దృష్టి పెడతాం. ఒకప్పుడు వెలిగించబడ్డాం, ఒకప్పుడు దేవుని ఆత్మతో నింపబడ్డాం, ఒకప్పుడు దేవుని కొరకు ప్రయాసపడ్డాం, ఒకప్పుడు దేవుడే మన జీవితం అని పరిగెత్తాం. ఈరోజు ఆత్మ ఆరిపోయేటప్పటికి దేవుని కొరకు మనకున్న త్యాగభరితమైన మనస్సు దూరం అయిపోయింది. తెసలోనికతో అంటాడు ఏమని? మీ విశ్వాసము మాసిదోనియా సంఘమునకు మాదిరికరం, నీ ప్రేమ అకయ్య సంఘానికి మాదిరికరం. ఈరోజు ఎంతమంది చెప్పండి, ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఎంతమంది నిజంగా మన ప్రేమ అవతల వ్యక్తికి మాదిరికరంగా ఉంది? నన్ను కూడా చూసి ఆ వ్యక్తి కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు, మంచి విషయాలు. అన్నవి నీలో ఒకటి చెప్పు. ఇదిగోండి ఈ లక్షణం ఉన్నాలో, ఈ లక్షణాన్ని అవతలుడు కూడా చూసి వాడు నేర్చుకుంటూ వాడు బాగుపడుతుంది, నేను ఇష్టపడుతున్నా అని కూడా ఈరోజు అలాంటి లక్షణాలు అంటూ ఏమున్నాయి? పర్లేదు, ఉంటే చెప్పచ్చు, అయ్యా నాలో ఒక మంచి లక్షణం ఉంది, ఈ లక్షణం అందరికీ మాదిరికరంగా ఉంటే మంచిది. ఏమున్నాయంటే మనం చెప్పలేం. కారణం ఏంటిది చెప్పనా? ఆత్మ ఆరిపోయింది. ఆత్మ ఆరిపోవడంతో దేవుని కొరకు నువ్వు పడవలసిన ప్రయాస పడలేకపోతున్నావు, దేవుని కొరకు నువ్వు పరిగెత్తవలసిన పరుగు పరిగెత్తలేకపోతున్నావు. చాలా జాగ్రత్త కలిగి ఉండవలసిన అంశం ఇది, చాలా జాగ్రత్త కలిగి నేర్చుకునవలసిన సందర్భం. దశలోనిక సంఘానికి నేర్పించిన పౌలే ఈనాడు ఈ సంఘానికి నేర్పిస్తున్న మాట ఏంటంటే ఆత్మను ఆర్పుడి. ఏమి జరుగుతుంది ఆత్మను ఆర్పితే? చెప్పండి. శరీర సంబంధమైన మనుషులుగా మారుతారు, శరీర సంబంధమైన ఆలోచనలతో దేవుని దగ్గరికి వస్తారు. సంఘములో శరీర సంబంధమైన భక్తిపరుడు ఎలా ఉంటాడో మీకు ఒక ఉదాహరణతో చెప్తాను మీకు, ఓకేనా? ఒక ఉదాహరణ చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించుచున్న ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను దహన బలిగా అతనిని అర్పించుము. ఏమన్నాడండి? నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించుచున్న, అర్థమవుతుందా? అనగా నీవు ప్రేమించుచున్న వాటిని దేవుడు అడుగుతాడు, ఈరోజు దహన బలిగా నాకు అర్పిస్తావా? ఇస్సాకు ఇచ్చాడా లేదండి? ఇవ్వడానికి సిద్ధపడ్డా లేదా? ఇష్టపడ్డా? చెప్పండి, ఇష్టపడ్డా లేదా? అయ్యా నేను ఇస్తాను, నాకు ఇబ్బంది ఏం లేదు. మరుసటి రోజు వెళ్ళాడు, మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు, దహన ఆ బలిపీఠం మీద పడుకోబెట్టాడు. ఇక కత్తి ఎత్తే టయానికి దేవుడు అన్నాడు, ఆగిపో, ఆ చిన్నవాడున్న స్థలాన్ని నేను ఆత్మ సంబంధమైన మనుషుడు చేసే పని. మరి శరీర సంబంధమైన ఏం చేస్తాడు? ఏంటి ఏం చేస్తున్నాడు? శరీర సంబంధమైనడు చెప్పమంటారా? నేను ఒక
చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాడు. పడుకో ఒకసారి. వీడెవరు చెప్పండి? వీడు ఇస్సాక్ కదా. ఇప్పుడు దహన బలిగా అర్పియాలి. నేను ఏం చేయాలి? ఇన్ని ఇప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? నీకు ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇది పడుకోబెట్టాను లేదా? పడుకోబెట్టాను. ఇది శరీర సంబంధమైన చేశాను. మనం చేసే పనులు ఏం చెప్తా చూడు. ఇప్పుడు ఫస్ట్ కత్తెత్తుతా. నేను దగ్గరికి ఎత్త రాగానే నేను ఇది చూసి ఒకసారి, దేవా ఇప్పుడే ఇస్తున్నా బలి. అర్థమైందా? చుట్టుపక్కల ఏడైనా ఉన్నావా లేవా? నువ్వు చుట్టుపక్కల ఏడైనా ఉండి చూస్తున్నావా లేదా? నువ్వు ఇస్తున్నా బలి ఇస్తున్నా. దేవుడేం మాట్లాడు. ఈ శరీర సంబంధమైన మనిషి అంటుంది, ఏంది దేవుడేం మాట్లాడు? ఎందుకు పిలిచిందంటావు అసలు మన నడికి? మళ్ళా ఎత్తుతా కత్తి. దేవా వేస్తున్నా. ఇన్ని కత్తి పో షార్ప్ కొద్ది సరుకులు అంట. నువ్వు దగ్గర రై అనగానే ఇక్కడికొచ్చి మళ్ళా చూస్తా. ఏముండదు. దేవుడు చూస్తున్నాడు. ఏమన్నా ఇటుపక్క చూసినా కనపడదు దేవుడు. మరి ఆ మాత్రం ఆడ అబ్రహాం అనగా, ఏయ్ అబ్రహాం ఆగిపో మరి నన్ను ఎందుకు పిలవడు? ఇంతసేపు యాక్టింగ్ చేస్తున్నా. నువ్వు యాక్టింగ్ చేస్తున్నావు ఆయనకు తెలుసు, అందుకే పిలవడు నేను. అర్థమైందా? మూడోసారి ముచ్చట కత్తి లేపుతాడు. మళ్ళా దేవా ఇదే ఫైనల్. ఇస్సాకు ఇంటికి పోదాంపా. నువ్వు ఎందుకు కానీ దేవుడు పిలవడు లేదు. అనవసరం. ఇది అనవసరం. వాడిని ఇక్కడ మోరియా పర్వతం దాకా మోసుకొని రావాలి. మళ్ళా నేను వాడిని మోసుకొని వచ్చేది కాక కట్టెల మోసుకు రావాలా? అదొక పెద్ద స్టంట్, ఇదొక పెద్ద స్టంట్. మళ్ళా దేవుడు తీసేది లేదు, వచ్చేది. రేపు పొద్దున్న వద్దాం ఇస్సాకు మళ్ళా. శరీర సంబంధమైన మనస్సు కలిగిన వ్యక్తి చేసే పని. నాకు ఆకలితో ఉన్నాడు, 100 రూపాయలు ఇద్దామని ఉంది, కనిపడదు. ఇద్దామని ఉంటుంది వాడి మనసులో, కనిపడదు. ఎందుకు? వాడి ఆత్మ మారిపోతే వాడు ఆయన నుంచి ఇచ్చేది గట్టినే ఉంటాయి. వాడు కత్తి ఎత్తుతాడు వేద్దామని, కానీ వేయడు. వాడు అన్నీ చేద్దాం అనుకుంటాడు, కానీ చేయడానికి ఆత్మ సంబంధమైనడు. అబ్రహాము కూడా అలాగే చేశాడు. అడుగు ముందుకు వచ్చి అందుబాటులో ఉండలేదు. గంట అయితే దేవుడు వస్తాడు, దేవుడు ఆత్మ వస్తాడు. గంట అయితే అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి అనుకున్నాడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా చూడండి. అదండి ఆత్మానుసారుడు చేసే పని. ఒక ఆత్మతో వెలిగించబడే వ్యక్తి, నేను దేవుని కొరకు ఏదైనా చేస్తాను, నేను దేవుని కొరకు ఎంత వరకైనా తెగిస్తాను. తన భార్యకు చెప్పలేదు వీడిని బలిగా అర్పించబోతున్నాను. వాడికి చెప్పలేదు, రే నిన్ను బలిగా అర్పించబోతూ ఉన్నాను. కానీ అబ్రహాముకు తెలుసు, ఒకవేళ నా కుమారుడు చనిపోయినా తిరిగి నా దేవుడు లేపగలిగిన సంగతి. ఈ శరీర సంబంధమైన, ప్రకృతి సంబంధమైన మనిషి చేసే పనులే ఉంటాయి. అయ్యా అందులో ఉన్న ఆదరిద్దామని ఆశ ఉంది, కానీ ఆదరించాను. ఆదరిద్దామని ఆశ మాత్రం ఆదరించాను. సంఘానికి ఏమైనా చేయాలన్నాడు, కానీ చేయదు. అలా పేదోడికి పాపం పండగ బట్టలు కొనిపించాను ఆశ ఉంది, కానీ కొనిపించాను. ఎందుకు? నా దగ్గర ఉన్న డబ్బుతో నేనే కొనుక్కుంటాను, కానీ అంత అవసరం నాకేం పట్టింది
మైనస్. దేవుడు అంటాడు, ఆత్మను ఆర్పకుడి. ఒకవేళ ఆత్మ ఆరిపోతే ఏం జరుగుతుందో నీకు చెప్పనా? చూడండి, దశలోనికి రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో 15వ వచనములో ఒకసారి 14 చదువు. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఆత్మ ఆరిపోతే వాడు ఎవడికి బుద్ధి చెబుతాడు చెప్పు? చెప్పండి. ఎవడైనా ఒకవేళ అక్రమముగా నడుచుకుంటే, ఒకవేళ వాడు లంచగొండైతే, ఒకవేళ వాడు అక్రమమైన పనులు చేస్తుంటే వాడికి బుద్ధి చెప్పాల్సిన వాడు ప్రకృతి సంబంధమైన ఏం చేస్తాడు చెప్పనా? నువ్వే చేస్తావు, మేము చేయకూడదు, ఇద్దరం కలిసి చేస్తాం. నువ్వు ఏం చేసినా కలిసే చేస్తాం. నువ్వు ఒకే మందిరానికి పోతావు, నేను ఒకే మందిరానికి పోతాను. పోతే నరకానికి కూడా ఇద్దరం కలిసే పోతాం. అంతేగాని నేను పరలోకంకి పోయి నువ్వు నరకానికి పోతే నాకు బాధ అనిపిస్తుంది. నాకు ఆత్మ సహకరించడానికి పోయినా ఒక ఆమె అడుగుతాను, ప్రార్థన ఎప్పుడెప్పుడు పెడతావన్నా? నేనన్నా, శుక్రవారం ఉంటుందమ్మా, శుక్రవారం అలాగే ఆదివారం ఉంటుందమ్మా, సిస్టర్స్ మీట్ ఉంటుంది శనివారం. ప్రతిరోజు పెట్టచ్చు కదన్నా. వస్తాడు, నువ్వు ఆదివారం సక్రమంగా చావు చాలన్నా. నువ్వు ఆదివారం సక్రమంగా చస్తే చాలు, నాకు అదే పెద్ద సంతోషం. ఈరోజు రావాల్సిన ఆదివారం సక్రమంగా ఏడు, నువ్వు ఆదివారం టయానికి ఏడితే మాకు అదే 10,000. ఎందుకు? ఆదివారమే తినగా రావు మళ్ళా రోజు పెట్టాను వస్తా. ఒకవేళ నిజంగా నేను నీ మాట విని కానీ పెట్టాను అనుకో, వీడికి పనికి మాలోడు, వీడికంటే పని పాట లేదు, రోజు ప్రార్థన పెడతాడు, మాకు లేవా పనులు? వాడికంటే ఏ పని ఉండదండి. మాకు ఎన్ని పనులు, ఎన్ని సహవాసాలు, ఎన్ని ఫెలోషిప్స్, మాకు ఎన్ని కంట్రోల్ చేసుకొని కవర్ చేసుకొని రావద్దా మేము మందిరానికి అనేది కూడా మళ్ళా. నీలో ఆత్మ కలిగిన వ్యక్తివైతే అక్రమముగా నడుచుకున్న వరకు నువ్వేం చేస్తావు తెలుసా? బుద్ధి చెప్తావు. రే, ఆదివారం మందిరం విడిచిపెట్టి వెళ్ళకో, దేవుని శాపం వస్తుంది. రే, వారు షాప్ వైపు వెళ్ళకు, దేవుని కోపం వస్తుంది. కొంతమందికి అవతలోడి వస్తువు అక్రమంగా ఉంచుకోవడానికి పోయి ఇష్టం. వదిలిపెడితే వాడిన సబ్బు పిల్ల కూడా వదిలిపెట్టుకోకూడదు. వాడు వాడేసిన సబ్బు పిల్ల, వాడికి గజ్జి ఉందా, తామర ఉందా, సోరియాసిస్ ఉందా, ఏమీ చూడటం. ఆలోచించింది, ఆ సబ్బు పిల్ల తీసుకపోతే 4 రోజులు మా ఇంట్లో సబ్బుతో స్నానం చేయొచ్చు. పైగా ఏం చెప్తుంది, చర్చిలో సబ్బు, అది మా ఇంట్లో ఉంటే మేము ఆశీర్వదించాం. అది మా ఇంట్లో ఉంటే మా రోగాలన్నీ, మా గజ్జి తామర అన్నీ వావు కొత్తగా వస్తాయి. ఎందుకు ఎందుకు ఇంట్లో సబ్బుతో నువ్వు ఒక్కడవే చేస్తావు, ఇక్కడ సబ్బుతో ఎవడెవడో చేస్తుంటాడు. అది అర్థమైందా? ఉన్నాయి బావు, కొత్తగా వస్తాయి. అక్రమముగా నడుచుకున్న వారికి నువ్వు బుద్ధి చెప్పాలి. ఒకవేళ చెప్పలేదనుకో, అది పరిచారకుడే అయినా, సేవకుడే అయినా, విశ్వాస అయినా, ఒక సేవకుడిగా నువ్వు అక్రమముగా నడుచుకున్నప్పుడు నేను చెప్పలేదనుకో, నీతో పాటు నేను కూడా ఆ అక్రమంలో పాలిభాగిస్తాను. ఒక పరిచారకుడిగా నువ్వు ఎవడైనా అక్రమంలో ఉన్నప్పుడు నువ్వు చూసేవనుకో, గద్దించు. అందుకని చూడండి, 2వ మాట అంటాడు, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి అంటాడు. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తి చేసే పని అది. ఏంటిది? ధైర్యము కలిగిన వ్యక్తి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచండి. అసలు నువ్వు ఎవరిని ధైర్యపరచు?
చెబుతూ పాస్టర్ నాకే ధైర్యం లేదు, ఇంక నేనేమని ధైర్యపరిచేది చెప్పు. నేను అలా ఆడుకుంటేనే రాత్రి మందిరంలో నిద్ర చేస్తే ఎందుకో దేవుడు ప్రేరేపిస్తుండని ఆ కుక్కను తప్పించుకోవడానికి ఇటు వచ్చి నిద్ర చేసిపోయే రకం నేను. నువ్వు ఎట చెబుతూ ఒక్కొక్కడు చూడండి, దెయ్యం కళ్ళొకితే ఉలిక్కి పలుకుతారు ఒకసారి. బాహ్య ప్రపంచంలోనే కాదు, ఒక నిద్రలో కూడా దెయ్యానికి భయపడతారు. బాహ్య ప్రపంచంలో వేరు. ధైర్యము చెడిన వ్యక్తులు అనేక మంది ఉంటారు. జీవితము మీద ధైర్యము చెడిన వ్యక్తులు, బ్రతుకు మీద ధైర్యము చెడిన వ్యక్తులు అనేక మంది ఉంటారు. ఎంత మందికి నీవు ధైర్యం చెప్తావు? మా దేవుడు దీవిస్తాడులే, నీకంటూ ఒక రోజు వస్తుంది, ఏం బాధపడకు బ్రదర్, నీకంటూ దేవుడు ఒక రోజు వస్తాడు, ఖచ్చితంగా దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు, ఏం బాధపడకు అని చెప్పకపోగా నేను చెప్పేది ఎట్లుంటుందంటే, నీకు అటు జరగాలరా, నీకు అటు జరగడమే కరెక్ట్. అసలు నేను చెప్పే విన్నావు అసలు. నువ్వు పనికి మానడు అనుకున్నాగా, మరి ఇంత పనికి మానడు అనుకోలేదు నేను. అంటే ధైర్యము చెడిపోయిన వ్యక్తిని నువ్వేం చేస్తూ తెలిసి వాడిని ఇంకా నలగగొట్టే అనుభవం ఉంటుంది. ఇంకా వారి ఆత్మీయత దిగజారిపోయే స్థితికి. సామెతల గ్రంథంలో ఉంటుంది, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు ధైర్యము చెడిపోయి వస్తారండి, బాగలేక వస్తారు, అస్వస్థతతో వస్తారు. ఒక్కొక్కడు కొంతమంది పాపం దెయ్యాన్ని బయటకు తీసేయి, నువ్వు ఏడ పట్టుకున్నావు, వాడింటి అనుకుంటే పట్టుకున్నావా, వాడింటి వెనక అసలు నువ్వెందుకు వచ్చినావు, ఆ దెయ్యానికి ప్రశ్నలు వేస్తావు ఏమని, వాడింటి వెనక్కి వచ్చి పట్టుకున్నావు, వాడింటి వెనక్కి నువ్వెందుకు పోయినావు అంటే ఆ దెయ్యం అడుగుతాడు, వాడెందుకు వచ్చిండు ఆ టైం నాడికి. అర్థమైందా? అసలు వాడు రాకుంటే వాడిని పట్టుకున్నామని కాదు, వాడెందుకు వచ్చిండు ఆ టైం నాడికి. ఇవన్నీ చేసే బదులు బాధపడకు, స్వస్థపడుతుంది, 2 వారాలు 3 వారాలు కంటిన్యూ చేసి స్వస్థపడుతుంది, తగ్గిపోతలే, ఏం బాధపడకు. ధైర్యం నింపు. ధైర్యము చెడిన వ్యక్తులను, ఆత్మ ఆరిపోయిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా, వాడు భయపడుతూ ఇంకొక వ్యక్తిని భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఎవడైనా జ్వరం వచ్చినప్పుడు చికెన్ తింటే ఏమవుతుందంటాడు, తెలుసు కదా ఏమవుతుందంటాడు, కామర్లు అవుతాయి అంటాడు. అన్నప్పుడు నువ్వేం చెప్తావు, నేను తింటారా, అయితే నాకు అవుతుంది, నీకే తప్ప, నాకు అవడమే కదరా నీకు కూడా కావాలా, నాకైతేనే కదరా కామెరా నీకు కూడా బో సంతోషం, నేను హాస్పిటల్ పాలు అయిపోతేనే కదరా నీకు ఆనందం. నేను తింటారా, నువ్వు నన్ను డిస్టర్బ్ చేయకు దయచేశాను. రెండోసారి జన్మలో చెప్పండి నీకు ఇలాంటి సూచన. ధైర్యము చెడిన వ్యక్తులను బలపరచు. దేవుని ఆత్మతో నింపబడే వ్యక్తికి 2వ లక్షణం. ఎప్పుడైనా ధైర్యం చెడి, మనస్సు బాగోలేక, అర్థమవుతున్న శరీరానుసారంగా మానసికంగా ఎవడైనా నలిగిపోయి నీ దగ్గరికి వస్తే ఏం బాధపడకు, నీకు దేవుడు ఖచ్చితంగా ఒక మంచిగా చూస్తాడు. 100% దేవుడు నిన్ను కూడా లిఫ్ట్ చేస్తాడు, భయపడకు. అసలు నీకున్న పెద్ద సమస్య కాదు అని చెప్పేది అది. అదే నువ్వు కాబట్టి తట్టుకున్నావు, అది అలా వాడైతే ఉరేసుకొని చచ్చిండ్రా, నీకు తెలుసా, ఉరేసుకొచ్చు ఓ ముందే ఫ్యూజులు ఎగిరిపోతాయి. వీడికి వాడు బలపరిచేది కాదు, ఈడే చావు, నువ్వు వాడు డైరెక్షన్ చదువుతుంటాడు, ఎటు చావాలి, అర్థమైందా? వాడు బలపరచడం కాదు, ఈ డైరెక్ట్ చదువుతుంటాడు, ఎటు చావాలి. అసలు చనిపోవాలనిపిస్తుంది అన్నయ్య, చాలా బాధగా ఉంది అన్నయ్య. ఎట్లాంటి బాధ ఉంది, అలా నెలకల మంది తాగిపోతుంది, అలాంటి కంపెనీ ర్యాట్ ఆల్ తాగి
ధైర్యము చెడిన వ్యక్తులను బలపరచు, వారికి ఆదరణను కలుగు చేయి. దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిలో ఉండే రెండవ లక్షణం. మూడవ లక్షణం చూడండి, బలహీనులకు ఓతనీయుడి అంటాడు. బలహీనులు అంటే ఎవరండి చెప్పండి? బలహీనులు అంటే ఎవరు? ఇప్పుడు ఆ ముసలావిడ ఉంది, ఆవిడ నడవలేదు, ఆ పాప వెళ్ళి పాపం ఆమె చెప్తుందిగా సాక్షి, ప్రతి వారం వచ్చి నాకే ఆమె బట్టలేసి తీసుకున్నది. అది మాత్రమే కాదు బలహీన, ఇందాక మీకు చెప్పాను, ఎవరైనా నీ సర్కిల్లో నీకు తెలిసిన వ్యక్తి, అందరూ క్రిస్మస్ కొత్త బట్టలు కొనుక్కుంటారా లేదా? కొనుక్కుంటారు కదా. కొనుక్కోలేని ఎవడైనా ఉంటే వాడికి ఓతని. నువ్వేం వేలకు వేలు పెట్టి కొనాల్సిన పని లేదు, నీకు కలిగి ఉన్న దాంట్లో కొను. తెలుసా, నీకు కలిగి ఉన్న దాంట్లో. ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి తెసలోనిక సంఘానికి నేర్పిస్తున్న పాఠం. ఎవడైనా బలహీనుడు ఉన్నాడా? నువ్వు చేయగలిగిన సపోర్ట్ చేయి. దేవుడేమో నీకు ఉన్నదంతా ఇవ్వనట్లేదు, నువ్వు చెయ్యగలిగిన సపోర్ట్ చేయి. ఎవరైనా బలహీనులు ఉంటే. ఇక సమయం అవుతుంది, 4వ అంశం చూద్దాం. అందరి ఎడల దీర్ఘశాంతము. ఇది కొంచెం కాదు, ఇది బాగా కష్టం మనకి. దీర్ఘశాంతం అసలు ఉండదు. అసలు శాంతమే ఉండదంటే ఇంక దీర్ఘశాంతం అంటే ఇంక లాంగ్, అది ఇంకా పొడుగు. మనకు శాంతమే ఉండదు, ఇక దీర్ఘశాంతం అంటే ఇంకొంచెం పొడుగు. అది ఒకవేళ పొరపాటున నేను ఏదైనా విషయంలో తిడితే మీకు బాధ అనిపిస్తుంది కదా మీకు కదా, అనిపిస్తుందా లేదా? అంటే తిడితే అంటే తిట్టడం డైరెక్ట్ తిట్టడం కాదు. నేను చెప్పేది ఏ విషయంలో అంటే కొన్ని సనుగుళ్ళు గొనుగుళ్ళు వచ్చినప్పుడు ఖండిస్తుంటాను నేను. అప్పుడు మీకు బాధ అనిపిస్తుంది. ఎందుకు చెప్పండి? ఎందుకు పాస్టర్ ఎవరికి తిరుగుతుంటాడు? లేనట్టుంది, మైకు పట్టుకుంది, మమ్మల్ని తిట్టడానికే పట్టుకున్నట్టున్నాడు ఈ మైకు అనుకుంటాం. అసలు ఇంకొక విషయం చెప్పనా మీకు? తలనొప్పి వచ్చినప్పుడు జండు బాము, అమృతాంజనం టాబ్లెట్ రాసుకుంటారు కదా, రాస్తారా లేదా? కదా, అసలు ఆలోచించుకుంటే తలనొప్పి రాదు కదా. ఏమండి, అసలు ఆలోచించుకుంటే తలనొప్పి రాదు కదా. బాగా ఆలోచించి ఆ బుర్రకు కూడా హీట్ ఎక్కుతుంది నీ ఆలోచన. ఇక హెడేక్ మొదలైన తర్వాత ఆ అమృతాంజనం, జండు బాం, శాస్త్రీ బాం, మెంతో ప్లస్, ఎన్నో ప్లస్లు రాసి అసలు ఆలోచించకుండా ఉంటే అది ఇంకా ప్లస్ కదా నీకు. అలాగే తిట్టించుకునే బదులు శుభ్రంగా ఇంటి దగ్గర మొదలవ్వాలా, ఏడకు రావాలా, ఏడ మొదలవ్వాలా, ఇంటి దగ్గరకు పోవాలా. ఎట్లుంటే అసలు ఎందుకు తిట్టించుకుంటావు చెప్పు? ప్రశాంతంగా నీ జీవితం ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది. అప్పుడు నాకు టెన్షన్ ఉండదు, నీకు టెన్షన్ ఉండదు, నీ వల్ల సంఘంలో ఎవరికి టెన్షన్ ఉండదు. దీర్ఘశాంతం. ఒక ఆమెకు ప్రార్థన చేసిన తర్వాత ఆమె సిస్టర్ అంటుంది, బ్రదరు నాకు ఏ రోగం ఉందో చెప్పు అంటుంది. ఏ రోగం ఉందో నేను చెప్పాను, నీకు మాలిందా నువ్వు చెప్పాలి కదా. నీకే రోగం ఉందో నువ్వు చెప్పాలి. ఎగారు నాకు ఈ రోగం ఉంది ప్రార్థన చేయమంటే చేస్తాగా నామంటది. నాకు ఏ రోగం ఉందో చెప్పు, నేనేం చెప్తా. కానీ కొత్తగా హాస్పిటల్ పెట్టిన కారణంలో 5,000 10,000 తీసుకొని పోతే అన్ని బ్లడ్ టెస్టులు చేసి ఏ రోగాలు ఏ నరాల్లో ఉన్నాయి మొత్తం అన్ని ఎక్స్క్లూజివ్గా చెప్తాను. ఈరోజు ప్రకృతి సంబంధమైన మనుష్యులకి ఆత్మ సంబంధమైన మనుషులు. ఈరోజు నీకు దీర్ఘశాంతం ఉందా? నీ కుటుంబంలో సమాధానం ఉందా? ఒకసారి ఆలోచించింది. నువ్వు ఎవరికైనా బలహీనులకి ఊతం ఇవ్వడానికి ఇష్టపడుతున్నావా? ధైర్యం చెడిన వారు ఎవరైనా నీకు కనపడుతున్న ధైర్యం చెప్పడానికి నువ్వు ఆలోచిస్తున్నావా? ఇవేమీ నీ జీవితంలో లేవంటే ఆత్మ ఆరిపోయింది. జాగ్రత్త. దేవుని ఆత్మ
ఈరోజు నీ జీవితంలో దేవుని ఆత్మను పోగొట్టుకుని దేవుని ఆత్మ యొక్క దేవుని ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మ గ్రహింపు ద్వారా నీవు పొందిన ఆ మర్మాలను ఇప్పుడు ఎందుకు పొందుకోలేకపోతున్నావు? నువ్వు జాగ్రత్త ప్రియత. దేవుడి రోజు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. ఎంతమంది ఈరోజు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు? ఒకవేళ ఎవడైనా ఒక అడుక్కున్నవాడు కనపడితే 10 రూపాయలు 20 రూపాయలు వాడు గీయడానికి మనకు ఏళ్ళని నొప్పదు. పైగా వాడికే డైలాగులు చెబుతాం ఏమని, నీ దగ్గర బెస్ట్ అన్ని డబ్బులు ఉన్నాయి, నా దగ్గర 10 రూపాయలే ఉందిరా అంటాం. నీ దగ్గరే బెస్ట్ రా, ఆ డబ్బులేనే ఉన్నాయి, నా దగ్గర మరి 10 రూపాయలే ఉన్నాయి. మనం ఎవరికి పోతామేమో, ఎవరిని ధైర్యం చెడిన వ్యక్తులను ధైర్యపరచు. ఇంకా దీర్ఘశాంతం అంటే ఇంకా అది మనం దానికి మనం 600 అడుగుల దూరంలో ఉంటాం. అది అసలే ఉండదు మనకి. దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. జాగ్రత్త. దేవుని ఆత్మ ఎక్కడుంటే అక్కడ సంతోషకరమైన జీవితం ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ నివసిస్తే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డల, ఇండివిడ్యువాలిటీ. ఈరోజు అనేక మంది దేవుని ఆత్మ ఆరిపోవడం వల్ల ఏం జరుగుతుంది? దేవుని ఆత్మ వారిలో ఆరిపోవడం వల్ల ఆశీర్వాదాలు లేవు, దేవుని కృప లేదు. దేవుని యొక్క ఆత్మను ఆర్పే వ్యక్తులుగా కాదు, మనము దేవుని యొక్క ఆత్మతో వెలిగించబడేలాగుందాం. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వాడు కూడా వెలుగులోనే నడుస్తాడు. ఆ విధముగా మనం ఉందాం. తద్వారా దేవుడు మనకు అనుగ్రహించి ప్రతి విధములైన దేవుని కృపను మనము పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఆ లక్షణాలన్నీ చెప్పిన తర్వాత ఒక మాట అంటాడు, ఆత్మను ఆర్పు. ఒకవేళ ఆర్పితే ఏం జరుగుతుందో తెలుసా? దేవుడు అనుగ్రహించి ప్రతి మేలుని పోగొట్టుకుంటావు. దేవుడు చేయాలనుకుంటున్న ప్రతి మేలుని నువ్వే పోగొట్టుకుంటావు నీ చేతులతో. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, తెస్సలోనిక సంఘముతో మాట్లాడిన అదే పౌలు ఈనాడు ఈ సంఘముతో మాట్లాడుతున్నాడు. ఆత్మను ఆర్పకుడే. ఎవడైనను ఆయన ఆలయమును పాడు చేస్తే ఆయన వాణిని పాడు చేస్తాడు. దేవుని ఆత్మతో నింపబడిన నీవు ఈరోజు పాడైపోతున్నావా? అక్రమంగా నడుచుకుంటున్న వారికి బుద్ధి చెప్తున్నావా? నీవు కూడా వారితో పాటు అక్రమంగా నడుచుకుంటున్నావా? ధైర్యము చెడిన వారిని ఇంకను నువ్వు బలహీనపరుస్తున్నావా? వారిని ధైర్యపరుస్తున్నావా? ఎవరైనా లేని వారికి నీవు చేయూతనివ్వగలుగుతున్నావా? మాట సహాయం చేయగలుగుతున్నావా? కత్తిపోటు వంటి మాటలతో వారిని నలుపుతున్నావే. దీర్ఘశాంతం అనేది నీ జీవితంలో ఉందా? ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆత్మ కలిగించే క్రియలు, దేవుని ఆత్మ కలిగించే క్రియలు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు దీని విషయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. దేవుని ఆత్మ ఆరిపోయిందా? ఒక దినమున మనము కూడా ఆరిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. చాలా జాగ్రత్త. ఈరోజు దేవుడు నీతో నాతో అదే మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం వెలిగించబడతామో, నీవు మాత్రమే కాదు, నీ వెంట ఉన్న ప్రతి బిడ్డ కూడా అదే వెలుగులో నడుస్తాడు. పరిశుద్ధ మహోన్నతుడా, నీకు వందనాలయ్యా. మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు అయ్యా. మేము అబ్రహాము వలె విశ్వాస సంబంధముగా ఉండాలి నాయనా. అబ్రహాము వలె దేవుని ఆత్మతో నింపబడిన వ్యక్తులుగా ఉండాలి, కానీ ఎక్కడ కూడా ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా మేము ఉండకూడదు నాయనా. అటు రీతైన నీ కృపాన్ని కాపుదల మీరు మాకు తోడయించింది. వాక్యమును విన్న ప్రతి బిడ్డ దేవతని దీవించబడడానికి సహాయం దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.